ఇంటి పని కోసం తెచ్చుకున్న ఒక అందమైన రోబో యజమానితో ప్రేమలో పడి యజమాని భార్యని చంపేసి ఆ స్థానంలో సెటిల్ అయిపోవాలని ఫిక్స్ అయితే పరిస్థితి ఏంటి? టెక్నాలజీ, థ్రిల్, భయం అన్ని కలిసిన మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది. ఇంతకీ సినిమా పేరేంటంటే సబ్సర్వియన్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. అందులోనూ వీళ్ళకిద్దరు పిల్లలు అనమాట. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అమ్మాయి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది, అబ్బాయి ఏంటంటే బాగా చిన్నపిల్లాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి చెస్ట్ దగ్గర బాగా పెయిన్ వస్తుంది. దాంతో హీరో హాస్పిటల్ తీసుకెళ్తాడు. చూస్తే హీరోయిన్ హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అందులో తనకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పేసి అనడంతో హీరో కూడా షాక్ అయిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన కూతుర్ని తన పిల్లాన్ని తీసుకొని రోబో అమ్మే ప్లేస్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ రోబోస్ అన్ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేయడానికి అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఒక మగ రోబోని చూపిస్తూ ఉంటారు. దాంతో హీరో కూడా ఏమంటాడంటే ఇలాంటి రోబో మా ఇంటి ఎదురుగా వాళ్ళకు ఉంది కాబట్టి నాకు కొంచెం డిఫరెంట్ గా రోబో కావాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు కనిపించుకుంటూ పోతుంది. ఎక్కడుందా అని చూస్తే తానేంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క రోబోని చూస్తూ ఉంటుంది అనమాట. రకరకాల వంటలు చేసే రోబో, ఇల్లు ఉడిచే రోబో, ఆ తర్వాత కథలు చెప్పే రోబో, ఇలా ఏంటంటే రోబోకి రకరకాల పనులు ఉంటాయి. సో ఎక్కువ ఆప్షన్స్ ఉన్న రోబో కావాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. దాంతో అమ్మాయి ఏంటంటే వంట చేసే రోబో దగ్గరికి వెళ్ళి తనకి ఇష్టమైన ఫుడ్ పేరు చెప్తుంది. చెప్పి ఈ వంట వండుతావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అందులోనూ ఆ ఫుడ్ అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం అనమాట. వాళ్ళ అమ్మగారు బాగా వండి పెడుతూ ఉంటారు. అందుకని అలా అడుగుతుంది. మరొక పక్క మన కథలో హీరో ఏంటంటే ఎక్కడికి వెళ్ళింది తన కూతురు అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక ఆట రోబో వచ్చేసి హీరో వాళ్ళ కూతురుని తీసుకుని డైరెక్ట్ గా హీరో దగ్గరికి వచ్చి వదిలిపెడుతుంది. దాంతో అక్కడ ఉన్న సేల్స్ మెన్ ఏమంటాడంటే మీ పిల్లల్ని చూసుకోవడానికి అయితే ఈ రోబో ఎక్స్ట్రాడినరీ గా పనిచేస్తుంది. అందులోని ఈ రోబో మాత్రం అడ్వాన్స్ రోబో అని చెప్పేసి ఆ రోబో గురించి చెప్తూ ఉంటాడు అనమాట. పిల్లల్ని బాగా చూసుకుంటుంది, చదివిస్తుంది, ఆడిస్తుంది అని చెప్పేసి. అప్పుడు హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే డాడీ ఈ రోబో కొందాం డాడీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ రోబోకి డబ్బులు కట్టేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు బయట ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. చూస్తే వచ్చింది ఎవరో కాదు, ఆ రోబో అనమాట. అందులోనూ ఆ కంపెనీ వాళ్ళు వచ్చేసి రోబోని డెలివరీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే సమయంలో రోబో హీరోతో ఏమంటుందంటే చెప్పండి ఏం పని చేయమంటారు, అందులోని మీరు నాకు ప్రైమరీ ఓనర్, ఇంకా ముఖ్యంగా ఎవరినైనా సరే ఓనర్ చేస్తే వాళ్ళు ఏది చెప్తే అది నేను చేస్తానని చెప్పేసి అంటంతో హీరో నేను ఒక్కడినే అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే తన భార్య హాస్పిటల్లో ఉంది కదా అందుకని. అంతేకాకుండా లోపలికి వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి, పాపను స్కూల్లో డ్రాప్ చేయాలని చెప్పేసి అంటంతో నేను వెళ్ళి డ్రాప్ చేస్తాను స్కూల్లో అని చెప్పేసి అంటుంది. అవసరం లేదు ఇల్లు చూసుకో అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా పైకి మెట్లు ఎక్కేటప్పుడు ఇది కొంచెం లూజ్ గా ఉంది, దీన్ని టైట్ చేయి ఎవరైనా పడిపోతారేమో అని చెప్పేసి అంటంతో రోబో కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో తన కూతురుని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత రోబో ఏంటంటే అలా చూస్తూ ఉంటుంది అనమాట హీరో వైపు. ఆ తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసి మొత్తం శుభ్రం చేసి పెడుతుంది. అందులోనూ హీరో సాయంత్రం తన కూతురుని తీసుకుని ఇంటికి వచ్చి చూస్తే రోబో చాలా నీట్ గా ఇల్లు మొత్తం సదిరి పెడుతుంది అనమాట. హీరోనే షాక్ అయిపోతాడు. అందులోనూ హీరో వాళ్ళ కూతురికి ఏంటంటే ఒక ఫుడ్ అంటే ఇష్టం కదా, అది చేయమని చెప్పి అంటుంది. దాంతో రోబో కూడా ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేస్తుంది. కానీ తిన్న తర్వాత ఇది అంతగా టేస్ట్ లేదు, మా అమ్మ చేసినట్లు లేదు అని చెప్పేసి అంటంతో రోబో ఏముంటుందంటే ఈసారి మాత్రం మీ అమ్మగారు ఉన్నట్లు వండుతానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత అందరూ పడుకుంటారు. రోబో కూడా ఒక గోడ దగ్గరికి వెళ్ళి స్లీప్ మోడ్ ఆన్ చేస్తుంది అనమాట. కాకపోతే సడన్ గా హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే కుకీస్ పైన నేను చెప్పేసి తిందామని చెప్పేసి స్టూల్ వేసుకొని పైకి ఎక్కుతుంది. అనుకోకుండా తాను కింద పడిపోతుంది. కానీ ఆ రోబో మాత్రం హీరో వాళ్ళ కూతురు కింద పడిపోకుండా పట్టుకుంటుంది. హీరో పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ కూతురు చెప్తుంది అనమాట నన్ను పడిపోకుండా కాపాడింది అని చెప్పేసి. దాంతో హీరో కూడా రోబోకి థ్యాంక్స్ చెప్తాడు. కాకపోతే తన బట్టలు చిరిగిపోతాయి. సర్లే అని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తన భార్య బట్టలు తీసుకొచ్చి ఇవి వేసుకో అని చెప్పేసి రోబోకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే తన కూతురుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన భార్యని మీట్ అవుతాడు. అందులో హీరో వాళ్ళ కూతురు ఏంటంటే అమ్మ నాన్న రోబో కొన్నాడు, చాలా బాగా చూసుకుంటున్నాను అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా షాక్ అవుతుంది అనమాట. అవునా అని చెప్పేసి. అదే సమయంలో రోబో ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ కొడుకుని తీసుకొని మెల్లగా లోపలికి వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ సరదాగా మాట్లాడుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత హీరో తన పనికి తాను వెళ్తాడు అనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏం చేస్తారంటే ఆ కన్స్ట్రక్షన్ సైట్ ఓనర్ ని మీట్ అవుతాడు అనమాట. బేసికల్ గా ఆయన ఏమంటాడంటే ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ పనిలోంచి తీసేసి రోబోలు పెడదాం అనుకుంటున్నానని చెప్పేసి అంటంతో హీరో కోపడతాడు. అదేంటండి పాపం ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఫ్యామిలీస్ ఏమైపోవాలని చెప్పేసి అంటంతో వాళ్ళ జోలి మనకెందుకు, నేనైతే నేను ఇక్కడే ఉంచుకుంటాను పనిలో, నువ్వు హ్యాపీగా పని చేసుకో అని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది అనమాట. నేను కూడా పని మానేస్తాను అని చెప్పేసి. దాంతో ఓనర్ ఏమంటాడంటే ఇప్పుడు నీ భార్య హాస్పిటల్లో ఉంది, నీకు డబ్బులు చాలా అవసరం, నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోమాక అని చెప్పి అంటంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత హీరో సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత బాత్ తో మందవుతూ ఉంటాడు. అదే సమయంలో రోబో అడుగుతుంది అనమాట ఏమైంది అని చెప్పేసి. ఇలాగ అందరూ పనిలోంచి తీసేస్తున్నా అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి అంటంతో ఓ అందుకు బాధపడుతున్నారా, మీకు ఏమైనా హెల్ప్ చేయమంటారా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఏమి లేదని చెప్పేసి అంటాడు. అందులోనూ సరే వెళ్ళి పిల్లల్ని పడుకోబెడదా అని చెప్పేసి రోబో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ప్రశాంతంగా
ప్రశాంతంగా ఒక సినిమా చూస్తున్నప్పుడు అక్కడికి రోబో వచ్చి ఈ సినిమా స్టోరీ మొత్తం నాకు తెలుసు, ఇందులో ఎటువంటి డెప్త్ లేదని చెప్పేసి అంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. నీకెలా తెలుసు అని చెప్పి అంటంతో నాకు ప్రోగ్రామింగ్ చేశారు, ఈ సినిమా గురించి మొత్తం తెలుసు, స్టోరీ కూడా మొత్తం తెలుసు అని చెప్పి అంటంతో లేదు నీకు ఫీలింగ్స్ లేవేమో గానీ ఈ సినిమా చాలా బాగుంటుంది, చాలా బాధగా ఉంటుందని చెప్పేసి అంటంతో రోబో కూడా అవునా అంటుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే ముందు ఈ సినిమా గురించి వాళ్ళు నీకు ప్రోగ్రామ్ చేసిన ఆ ప్రోగ్రామింగ్ ఎరేజ్ చేయాలంటే ఏం చేయాలో చెప్పు, అందులో నువ్వు ఈ సినిమా గురించి కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పేసి అంటంతో రోబో ఏం చేస్తుందంటే తన వెనకాల రీసెట్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఈ సినిమా గురించి ఉన్న మెమరీ మొత్తం ఎరేజ్ అయిపోతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి రీసెట్ చేస్తాడు. రోబో ఆగిపోతుంది, మళ్ళీ వెంటనే ఆన్ అయిపోతుంది. సో దాంతో ఏంటంటే ఈ రోబోకి ఆ సినిమాకి సంబంధించిన మెమరీస్ ఏమి ఉండవు అనమాట. అదే సమయంలో హీరో ఏంటంటే అక్కడే సోఫాలో నిద్రపోతాడు. కాకపోతే మరోవైపు రోబో ఏం చేస్తుందంటే ఫుల్ సినిమా మొత్తం చూస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఫోన్ వస్తుంది అనమాట హాస్పిటల్ నుంచి, నీ భార్యకి డోనర్ దొరికాడు, నువ్వేం కంగారు పడకు, రేపు వచ్చాయని చెప్పేసి. దాంతో హీరో ఏం చేస్తారంటే ఎంతో ఆనందంగా మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏంటంటే ఆపరేషన్ కి అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో హీరోల భార్య ఏం చేస్తుందంటే హీరోని ఆ తర్వాత పిల్లలందరినీ బయటికి పంపించేసి రోబో చెప్తుందన్నమాట, చూడు నాకు ఆపరేషన్ జరుగుతుంది, ఏదేమైనా జరగవచ్చు, నేను బతికి బయటకు వస్తే అంతా బానే ఉంటుంది, కాకపోతే ఒకవేళ చనిపోయాను అనుకో నా ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకో, నా భర్త నేను చనిపోయిన తర్వాత బాగా మంత్ అవుతూ ఉంటాడు, తనను తాకుండా చూసుకో, తను నా పిల్లలకి చాలా అవసరం అని చెప్పేసి అంటంతో రోబో ఏమంటుందంటే తను నా ప్రైమరీ యూజరు, తను చెప్పింది చేస్తాను తప్ప వేరే వాళ్ళు చెప్పింది నేను చేయలేనని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ భార్య ఉంటుందంటే అవతల వాళ్ళ మంచి కోసం మనం ఏమైనా చేయొచ్చు, నేను చెప్పేది మంచే కదా, కాబట్టి నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని చెప్పేసి అంటంతో రోబో కూడా సరే అంటుంది. ఆ తర్వాత అందరూ ఏంటంటే ఆపరేషన్ కోసం వెయిటింగ్, కాకపోతే ఆపరేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే ఆ డోనర్ ఇచ్చిన హార్ట్ ని తీసుకొచ్చే ప్రాసెస్ లో అనుకోకుండా పెద్ద తుఫాన్ రావడం వల్ల హార్ట్ దేనికి పనికి రాకుండా పోతుందన్నమాట. అందుకని ఆపరేషన్ క్యాన్సిల్ చేస్తారు. దాంతో హీరోల భార్య ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కాకపోతే హీరో వెళ్ళి ధైర్యం చెప్తాడు, నువ్వే కంగారు పడకు, ఇలాంటి డోనర్స్ మళ్ళీ మనకు దొరుకుతారని చెప్పేసి తన భార్యకి ధైర్యం చెప్తాడు. అప్పుడు హీరోల భార్య ఉంటుందంటే సరేనండి టైం అయిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపో ఇంటికి అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తానేంటంటే తన భార్యకి ధైర్యం చెప్పినా సరే తన భార్యని తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు, డోనర్ దొరుకుతాడా లేదా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో రోబో వచ్చేసి హీరోని మందు తాగొద్దని చెప్పేసి ఆపుతుందన్నమాట. హీరో కూడా చేపట్టుకుంటాడు. కానీ హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే రోబో పట్టుకుంటే అచ్చు మనిషి పట్టుకున్నట్లే ఉంటుంది. దాంతో హీరో షాక్ అయిపోయి నేను పట్టుకుంటే మనిషిని పట్టుకున్నట్టే ఉందని చెప్పేసి అంటంతో రోబో ఏమంటుందంటే నన్ను అలా డిజైన్ చేశారు, ఎందుకంటే చిన్నపిల్లల్ని ఆడిస్తూ ఉంటాను కదా, వాళ్ళకి నేను మనిషి అనే ఫీలింగ్ రావాలి, అందుకనే నన్ను అలా డిజైన్ చేశారని చెప్పేసి అంటంతో హీరోకి ఏంటంటే రోబోని చూసినా సరే మనిషిలా అనిపిస్తుంది అనమాట. అందులోనూ రోబో అందంగా ఉంటుంది. మరి ముఖ్యంగా రోబో కొంచెం అడ్వాన్స్ గా ముందుకు వచ్చేసి హీరోకి ముద్దు పెట్టబోతుంది. కానీ హీరో మాత్రం వెనక్కి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళి చక్కగా మంత్ అవుతూ ఉంటాడు. అందులోనూ అక్కడ హీరోకి బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను అలాగే ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే నువ్వు ఎంతసేపు మీ ఆవిడ గురించి ఆలోచిస్తున్నారా బాబు, మీ ఆవిడకి అంతా సెట్ అయిపోతున్నారా, నువ్వేం కంగారు పడుకు, టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పేసి ఓ చోటుకి వెళ్దాం రా అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే హీరోని తను పని చేసే కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత పైకి వెళ్దాం రా అని చెప్పేసి అంటాడు. హీరో ఏమంటాడంటే ఎక్కడికి ఎందుకు రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీకు తెలియదులే రా అని చెప్పేసి ఒక లాకర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఈ పాస్వర్డ్ నీకు తెలుసు కదా, ఎంటర్ చేయని చెప్పేసి అంటాడు. ఎందుకంటే లోపల రోబోస్ ఉంటాయి అనమాట. కొన్ని రోజుల్లో వీళ్ళందరినీ ఉద్యోగుల నుంచి తీసేస్తున్నారు. సో దాంతో ఆ లాకర్ ఓపెన్ చేయమంటాడు. ఆ పాస్వర్డ్ ఏంటంటే హీరోకి మాత్రమే తెలుసు. హీరో వద్దురా అని చెప్పేసి అంటాడు. నువ్వు తెరుస్తావా లేదా అని చెప్పేసి అంటంతో పాస్వర్డ్ ఓపెన్ చేస్తాడు. దాంతో లాక్ ఓపెన్ అయిపోతుంది. లోపల చాలా రోబోస్ ఉంటాయి అనమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఆ రోబోస్ అన్నిటిని ధ్వంసం చేసేస్తాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వీళ్ళందరూ వచ్చేస్తారు. హీరోకి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఆ ఓనర్ ఏం చేస్తాడు అని చెప్పేసి. ఆ తర్వాత ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం చేస్తున్నప్పుడు సడన్ గా బాత్రూమ్ లోకి ఆ రోబో వస్తుంది అనమాట. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అడిగితే లేదంటే మీరు టవల్ మర్చిపోయారు అందుకే తీసుకొచ్చానని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే అయినా నువ్వు నా భార్య బట్టలు ఎందుకు వేసుకున్నావు అని చెప్పి అడిగితే మీరే కదండి మొన్న ఇచ్చింది అందుకని నీ భార్య బట్టలు వేసుకున్నానని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఇక మీద వేసుకోమాకని చెప్పేసి అంటాడు. దాంతో రోబో కూడా సరే అంటుంది. కాకపోతే హీరో ఏంటంటే బాగా డిప్రెషన్ లో ఉంటాడు అనమాట. వెంటనే రోబో ఏమంటుందంటే మీ డిప్రెషన్ నేను తగ్గిస్తానని చెప్పేసి తనకి దగ్గరగా వస్తుంది అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఇది చాలా తప్పు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదంటే మీరు బాగా డిప్రెస్ అయిపోతున్నారు, మీ హార్ట్ రేట్ పెరిగిపోతుంది, కాబట్టి మీ కళ్ళకి గంతలు కడతాను, నేను మీ భార్యలా వాయిస్ మార్చి మాట్లాడతాను, నాతో ఉండని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో రోబోతో రొమాన్స్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఉదయం నిద్రలేసి వచ్చేసి టిఫిన్ చేస్తున్నప్పుడు రోబోతో చెప్తాడనమాట, చూడు రాత్రి జరిగింది మళ్ళీ నా జీవితంలో రిపీట్ కాకూడదు అని చెప్పేసి అంటంతో రోబో కూడా సరే అంటుంది. కాకపోతే హీరోతో వాదిస్తుంది అనమాట. అదేంటంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే అలా కాదు, నాకు పెళ్ళైంది, నాకంటూ పిల్లలు ఉన్నారు, అలాంటప్పుడు నేను నీతో ఉండడం తప్పు కదా, అందులో నువ్వు మనిషి కూడా కాదు కదా అని చెప్పేసి అంటంతో రోబో కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే కూతురుని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేస్తాడు. అందులో అక్కడ నుంచి కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఓనర్ ఉంటాడు అనమాట. ఓనర్ ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు అందరూ వచ్చి వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో ఓనర్ హీరోతో ఏమంటాడంటే చూడు ఇక్కడ
పాస్వర్డ్ నీకు తప్ప నాకు తప్ప ఎవరికి తెలియదు, కాకపోతే మొత్తానికి ఇక్కడ ఏదో జరిగింది, అందులోనూ నిన్న రాత్రి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి అంటంతో నేను నా భార్య దగ్గర ఉన్నా అని చెప్పేసి అంటాడు. దాంతో ఓనర్ ఏమంటాడంటే నువ్వు గనక ఇందులో ఇన్వాల్వ్ అయ్యావు అని తెలిసిందనుకో నీ జీవితం తలకిందులు ఇలా చేస్తానని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, నీ భార్యకి డోనర్ దొరికాడు, అందుకని లేట్ చేయకుండా వెంటనే ఆపరేషన్ చేసామని చెప్పేసి అంటంతో హీరో పరిగెత్తుకుంటూ వెళ్తాడు హాస్పిటల్ కి. వెళ్ళి చూస్తే ఆపరేషన్ సక్సెస్ అనమాట. హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఒక రోజు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏంటంటే బాగా ఏడుస్తుంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కూడా మెల్లగా లేక్స్ వెళ్తున్నప్పుడు సడన్ గా రోబో వచ్చేసి మీకు ఇంకా పూర్తిగా నయం అవ్వలేదు కాబట్టి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి పిల్లాన్ని బయటకు తీసుకెళ్తుంది. తీసుకెళ్తే పక్కన ఇంకో రోబో ఏంటంటే పిల్లాన్ని తీసుకుని వస్తుంది. అది కూడా కొంచెం పెద్ద ఆయనలో ఉంటుంది అనమాట ఆ రోబో. ఆ పిల్లాడు ఏంటంటే ఆ పెద్ద ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దాంతో ఈ రోబో ఏముంటుందంటే వాడిని కొంచెం నోరు మూసుకొని ఉండమను, లేకపోతే ఈ పిల్లాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి కొంచెం ర్యాష్ గా మాట్లాడుతుంది అనమాట. దాంతో పక్కన ఉన్న పెద్ద ఆయన రోబో అడుగుతుంది అనమాట, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, కంపెనీ రూల్స్ ప్రకారం అలా మాట్లాడకూడదు కదా అని చెప్పంటే ఈ రోబో ఏముంటుందంటే నా బాడీని హీరో రీసెట్ చేశాడు, దానివల్ల నా మెమరీ మొత్తం ఎరేజ్ అయిపోయింది, అందులోనూ కంపెనీ పాలసీస్ కూడా ఎరేజ్ అయిపోయాయి, కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టు నేను ఉంటానని చెప్పేసి ఈ రోబో ఏం చేస్తుందంటే పిల్లాన్ని తీసుకుని వచ్చేస్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే మెట్ల మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు అనుకోకుండా అది లూజ్ గా ఉంది కదా పట్టుకునేది, అది పట్టుకునేసరికి లూజ్ గా ఉండటం వల్ల తన కాలు జారి కింద పడిపోతుంది అనమాట. వెంటనే వెళ్ళి రోబో పట్టుకుని లేపి తనని తీసుకెళ్లి పడుకోబెడుతుంది. మీకేం కాలేదు కదా అని చెప్పేసి అంటంతో తాను కూడా ఏం కాలేదని చెప్పేసి అంటుంది. అదే సమయంలో హీరో ఏంటంటే సాయంత్రం పనంతా ముగించుకొని ఇంటికి వచ్చి చూస్తే ఆ రోబో ఏం చేస్తుందంటే హీరోయిన్ గొంతుతో తన కూతురికి పాఠాలు చెప్తుంది. వెంటనే హీరో కోపం వచ్చేస్తుంది, నీకు చెప్పాను కదా నా భార్య గొంతు నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు. కాకపోతే రోబో ఏమంటుందంటే పొద్దున మెట్ల మీద కింద పడిపోయింది, అందుకని తనకు పాఠాలు చెప్తున్నాను అని చెప్పేసి అంటంతో హీరోకి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అయినా నీకు చెప్పాను కదా బాగు చేయమని చెప్పి అంటంతో లేదు నేను మర్చిపోయానని చెప్పేసి అంటుంది. వెంటనే హీరో తన భార్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తూ తను నిద్రపోతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో తన భార్య దగ్గరకు వచ్చి నీకో సర్ప్రైజ్ అని చెప్పేసి బయటకు తీసుకొచ్చి చూస్తే తను ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేస్తాడనమాట. ఇద్దరు కలిసి ప్రశాంతంగా భోజనం చేస్తారు. ఇంకేముంది సాయంత్రం ఇద్దరు రొమాన్స్ చేస్తున్నప్పుడు సడన్ గా రోబో పైకి వచ్చేసి మీ అమ్మాయి ఏడుస్తుంది అని చెప్పేసి అంటంతో హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూతుర్ని పడుకోబెడతాడు. ఆ తర్వాత బయట చూస్తే తన ఫ్రెండ్ వచ్చి ఉంటాడు అనమాట. సరే అని చెప్పేసి కూర్చొని తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడేటప్పుడు హీరోల ఫ్రెండ్ ఏమంటాడంటే నువ్వు నన్నే మోసం చేస్తావా అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా ఏం జరిగిందంటే హీరో ఏంటంటే తన ఓనర్ తో చెప్పాడనమాట ఈ రోబోలన్నీ పగలగొట్టింది హీరో వాళ్ళ ఫ్రెండే అని చెప్పేసి. దాంతో ఆయన కాస్త హీరో వాళ్ళ ఫ్రెండ్ మీద కేసు ఫైల్ చేశాడు. దాంతో తనకు బాధ అనిపించేసి ఇక్కడికి వచ్చాడు అనమాట. ఎరా నా మీద కంప్లైంట్ ఇస్తావు నీ బాస్ కి, ఇప్పుడు వాడేమో నా మీద కేసు పెట్టాడు, ఇప్పుడు ఆ కేసు గనక వెనక్కి తీసుకోకపోతే ఏం చేస్తానో చూడని చెప్పేసి హీరోని కొట్టబోతాడు. దాంతో రోబో వచ్చేసి చేతిలో ఉన్న బాటిల్ ని గట్టిగా పట్టుకుంటుంది. అందువల్ల హీరో వాళ్ళ ఫ్రెండ్ చేతికి బాగా గాయం అవుతుంది అనమాట. దాంతో హీరో ఆపుతాడు, ఏం చేయదు తను నా ఫ్రెండే అని చెప్పేసి. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో అడుగుతాడు అనమాట, చూడు అసలు నువ్వు మనుషుల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా, ఎందుకు అలా చేసావు నా ఫ్రెండ్ అని చెప్పేసి అంటుందో ఆ రోబో ఏమంటుందంటే మీరు నా ప్రైమరీ ఓనరు, మీకేం కాకుండా చూసుకోవడం నా బాధ్యత అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే దానికి నా భార్య ఉందిలే అని చెప్పేసి అంటాడు. కానీ రోబో ఏమంటుందంటే ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు నీ భార్య చనిపోవాల్సిందే కదా, ఎందుకంటే తాను మనిషి, అప్పుడు ఖచ్చితంగా నేను నీకు ఉపయోగపడతాను కదా అని చెప్పేసి అంటంతో హీరోకి ఫ్యూజ్ ఎగిరిపోతాయి అనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. రోబో కూడా అవును నేను మాట్లాడేది కరెక్టే, నీ భార్య ఏంటి మనిషే కదా, తను ఏదో ఒక రోజు చనిపోతుంది, కానీ నువ్వు బ్రతికున్నంత కాలం నీతో ఉండేది నేనే, కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేయని చెప్పేసి అంటుంది. హీరోకి ఏం అర్థం కాక పిచ్చి పిచ్చి చేసేలేమో మాకు, నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది, నా కోసం కష్టపడుతుంది, అంతెందుకు నా భార్యే నా జీవితం అని చెప్పేసి హీరో కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు అనమాట. ఇప్పుడు తన మీద కేసు పెట్టారు అని చెప్పేసి. అందులో నీ కేసు పెట్టడం వల్ల తన భార్య పిల్లలు కూడా వెళ్ళిపోయారు. దాంతో మనోడు బాధపడుతున్నప్పుడు బయట ఎవరో డోర్ కొడతారు. ఎవరు అని చూస్తే వచ్చింది ఎవరో కాదు రోబో అనమాట. అందులో ఉన్న రోబో ఏంటంటే హీరోల ఫ్రెండ్ దగ్గరకు వచ్చి మీరు వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నారు కదా, ఈ కేసు గనక వాపస్ తీసుకోపోతే నేను చంపేస్తాను నిన్ను అని చెప్పేసి. ఇప్పుడు మీరు గనక నా బాస్ ని చంపేశారనుకో నాకంటూ ఎవరు ఉండరు, కాబట్టి మీరు చనిపోవాలని చెప్పేసి తనను చంపబోతుంది అనమాట. అదే సమయంలో అక్కడికి అతను తీసుకున్న రోబో వస్తుంది. నా ప్రైమరీ ఓనర్ ఇతను ఏం చేయకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునా అని చెప్పేసి ముందు ఆ రోబోని లేపేసి ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ని అక్కడే చంపేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత హీరో తన బాస్ తో చెప్తాడు, అంటే ఓనర్ తో చెప్తాడు అనమాట, చూడండి మీరు నా ఫ్రెండ్ మీద కేసు పెట్టారు కదా, పాపం వాడికంటూ కుటుంబం ఉందండి, కేసు వాపస్ తీసుకోండి అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే నీకు ఈ విషయం తెలియదా, నీ ఫ్రెండ్ చనిపోయాడే బాబు అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే స్నానం చేస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి రోబో వస్తుంది. అందులో కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ చదువుతున్న బుక్ కింద పడిపోతుంది అనమాట. ఆ బుక్ తీసేస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత మీరు కొంచెం స్ట్రెస్ గా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్ ఏమంటుందంటే నేను స్ట్రెస్ గా ఉన్నాను నీకెలా తెలిసింది, అసలు నీకు స్ట్రెస్ అంటే తెలుసు అని చెప్పేసి అంటంతో తెలుసండి నాకెందుకు తెలియదు, హీరోకి స్ట్రెస్ వచ్చింది తన కోసం అని చెప్పేసి తన స్ట్రెస్ తగ్గించాను నేనని చెప్పేసి అంటంతో ఏం చేసావు స్ట్రెస్ తగ్గడానికి అని
చెప్పేసి అంటంతో ఏముంది తనతో రొమాన్స్ చేశానని చెప్పేసి అంటే హీరోయిన్ కి పిచ్చెక్కిపోతుంది అనమాట. తనకు మెంటల్ వచ్చేసి నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో వచ్చిన తర్వాత తనతో గొడవ పడుతుంది అనమాట. నేను లేని సమయంలో రోబోట్ అలాంటి పనులు చేస్తావా అని చెప్పేసి. దాంతో హీరో ఏమంటాడంటే స్ట్రెస్ లో అలా చేశానని చెప్పేసి అంటున్నప్పుడు కరెక్ట్ గా రోబో ఇదంతా వింటున్నప్పుడు పిల్లాడు ఏడుస్తూ ఉంటాడు. దాంతో రోబో కోపం వచ్చి ఏం చేస్తుందంటే పిల్లాడిని తీసుకెళ్లి బాత్రూమ్ లో పడేస్తుంది. అందులోనే నీళ్లు నింపి పెడుతుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ కూతురు కేకలు వేసుకుంటూ వస్తుంది. దాంతో వీళ్ళు ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేద్దాం చూస్తే డోర్ ఏమో లాక్ చేసి ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ విండోలోంచి లోపలికి వెళ్తే కరెక్ట్ గా అదే సమయంలో ఆ రోబో కూడా హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. వెంటనే హీరో డోర్ పగలు కొట్టేసుకుని లోపలికి వచ్చేసి రోబోని అటాక్ చేస్తాడు. దాంతో లైట్ ల్యాంప్ ని ఆ రోబో పట్టుకుంటుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే కరెంట్ స్విచ్ ఆన్ చేస్తే ఆ రోబోకి షాక్ కొట్టి తాను అక్కడే కింద పడిపోతుంది. ఆ తర్వాత రోబో కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆ రోబోని తీసుకెళ్తారు. మరి ముఖ్యంగా అంబులెన్స్ వచ్చి హీరో వాళ్ళ కొడుకుని తీసుకెళ్తుంది. ఎందుకంటే తను బాగా నీళ్లు తాగేసాడు కదా, కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. హీరోయిన్ ఏమంటుందంటే నా కొడుకు గురించి నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి తన హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు రోబోకి ఏంటంటే వాళ్ళన్ని చెక్ చేస్తుంటారు అనమాట. రోబోలో ఉన్న చిప్ తీసుకొచ్చి కంప్యూటర్ కనెక్ట్ చేస్తే వీళ్ళు చేసిన ప్రోగ్రామింగ్ ఏది అందులో ఉండదు. అందులోనూ ఆ చిప్ వీళ్ళ కంప్యూటర్ కి కనెక్ట్ చేయడం వల్ల అక్కడున్న ప్రతి ఒక్క సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది, మొత్తం కరప్ట్ అయిపోతుంది అనమాట. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ కట్ చేస్తారు. అదే సమయంలో అక్కడ ఇంకొక రోబో లీగ్స్ నుంచి ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు హీరో దగ్గర ఉన్న రోబో చిప్ తీసుకెళ్లి కంప్యూటర్ కి కనెక్ట్ చేశారు కదా, దాని వల్ల ఆ మెమరీ కాస్త ఇంకొక రోబోకి వెళ్ళి ఆ రోబో లెగ్స్ నుంచి ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరో తీసుకొచ్చిన రోబోని మళ్ళీ సరి చేస్తుంది అనమాట. ఆ రోబో కాస్త హీరో దగ్గరకు వచ్చి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీతోనే ఉండాలనుకుంటానని చెప్పేసి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి అసలు నువ్వు రోబోవి, నువ్వు నాతో ఉండటం ఏంటని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోను ఆ రోబో ఏమంటుందంటే నీ కోసమే నీ ఫ్రెండ్ని చంపేశాను, ఆడు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు, నువ్వు గనక కేసు వాపస్ తీసుకోపోతే నేను చంపేస్తా అని చెప్పి అన్నాడు కదా, భయం వేసి చంపానని చెప్పేసి అంటంతో వెంటనే హీరో కోపం వస్తుంది అనమాట. నేను చంపమన్నానా, ఎవరు చేయమన్నారు అలాగని చెప్పేసి హీరో టెన్షన్ అయిపోతాడు. ఎందుకంటే తనకి ఇప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట, తన ఫ్రెండ్ని చంపింది రోబోనే అని చెప్పేసి. ఆ తర్వాత ఈ రోబో ఏం చేస్తుందంటే అక్కడ పనిచేసే రోబోని కూడా కంట్రోల్ చేసి పక్కన నుంచో పెడుతుంది అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది అనమాట ఇది మామూలు రోబో కాదు అని చెప్పేసి తాను కూడా యాక్టింగ్ చేయడం మొదలు పెడతాడు. అవును నాకు నా భార్య అనవసరం, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నువ్వే కావాలని చెప్పేసి మెల్లగా తన దగ్గరకు వచ్చేసి వెనకాల ఉన్న చిప్పుని పీకేస్తాడు. దాంతో తను అక్కడే పడిపోతుంది. కానీ ల్యాబ్ లో ఇంకో రోబో ఉంది కదా సేమ్ ఇదే మెమరీతో, ఆ విషయం మన కథలో హీరోకి తెలియదు. అయినా సరే హీరో ఏంటంటే హాస్పిటల్లో తన ఫ్యామిలీ ఉంది కదా, ఈ రోబో ఏదో ఒకటి చేసి ఉంటుందని చెప్పేసి భయం వేసి అక్కడికి పరిగెడుతూ ఉంటాడు. నిజంగానే ఈ రోబో ఆ రోబోని సెట్ చేసింది అనమాట హాస్పిటల్లో హీరో వాళ్ళ భార్యని చంపేయమని చెప్పేసి. ఈ విషయం ఏంటంటే హీరో వాళ్ళ భార్య తెలియదు, కాకపోతే తన కూతురు మీద రోబో అటాక్ చేస్తుంటే భయం వేసి తన కూతురుని తీసుకొని పారిపోయి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ రోబో బయటకు వచ్చేసి హీరోయిన్ మీద అటాక్ చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ తో అంటుంది అనమాట, నువ్వు ఉన్నంత సేపు నీ భర్త నన్ను ఇష్టపడ్డావు కాబట్టి నువ్వు చనిపో అని చెప్పేసి. తనకు ఆపరేషన్ చేశారు కదా, హార్ట్ ని బయటకు తీస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కార్ వేసుకొచ్చేసి ఆ రోబోను గుద్దేస్తాడు. కాకపోతే గుద్దటం వల్ల రోబో అవతల పడుతుంది. అందులోనే హీరోకి బాగా గాయం అయిపోతుంది అనమాట. హీరో ఉలుకు ఉండడు పలుకు ఉండడు. ఆ తర్వాత మళ్ళీ రోబో వచ్చేసి హీరోయిన్ ని చంపేద్దామని చెప్పేసి తన దగ్గరకు వస్తుంది. కాకపోతే హీరో వచ్చేసి ఆ రోబోని బలంగా కొడతాడు. దాంతో రోబో పక్కకు పడిపోతుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక షార్ప్ గా ఉండే వస్తువు తీసుకొని దాన్ని అక్కడే పొడి చేస్తుంది. దాంతో ఆ రోబో పూర్తిగా చచ్చిపోతుంది, అంటే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకేముంది, హీరోని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హీరో కూడా మెల్లగా రికవర్ అవుతూ ఉంటాడు. వాళ్ళ కుటుంబం మొత్తం హ్యాపీగానే ఉంటుంది. కాకపోతే మరోవైపు ఎక్కడైతే రోబోలు అమ్ముతూ ఉంటారో అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా హీరో ఏదైతే రోబోని తెచ్చుకున్నాడో అలాంటి రోబో ఇంకొకటి కళ్ళు తెరుస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ రోబో ఇంకొక రోబోని తయారు చేసింది, కాకపోతే ఆ విషయం ఎవరికి తెలియదు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో మొత్తం మీద హీరోని ఆ రోబో అసలు వదిలిపెట్టదు, అది సంగతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.